హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, టీడీపీ నేత వర్మ మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్స్ ముందర చాలా సపోర్ట్ చేశారు, క్యాంపెయినింగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత జన సైనికులు ఆయన పైన అటాక్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్. నిజంగా అటాక్ జరిగిందా? మరి ఎవరు చేశారు, ఎందుకు చేశారు? నిన్న నైట్ అటాక్ జరిగినట్టుగా ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. అదేంటంటే ఆయన గొల్లపల్లి మండలం వెన్నపూడి అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న సర్పంచ్ని తెలుగుదేశంలో జాయిన్ చేయించుకోవడానికి తన అనుచరులతో కూడి ఆయన వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు ఒక 25 మంది వచ్చి ఆయన మీద కర్రలు రాళ్లతో దాడి చేశారు. ఆయన కారుకంతా కూడా ఆయన కారుకు మొత్తం డ్యామేజ్ అయింది. తన మనుషులకు కూడా 2-3 దెబ్బలు తగిలాయి. తనకు కూడా కొంత పెంకులు అవి గుచ్చుకున్నాయని చెప్తున్నాడు. సో ఇది క్లియర్గా తన మీద హత్యాయత్నమే అనేది ఆయన చెప్తున్నాడు. బట్ ఇది ఒక షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే, మామూలుగా వర్మ మీద దాడి జరిగింది, తెలుగుదేశం అతని మీద దాడి జరిగిందంటే వైసీపీ వాళ్ళు అనుకుంటారు ఎవరైనా. కానీ ఇది జనసేన వాళ్ళు దాడి చేశారు. అది విచిత్రం. జనసేన వాళ్ళు ఎందుకు వర్మ మీద దాడి చేశారు? అంతా అయిపోయినాక, ఎన్నికల ముందు ఏదైనా గొడవలు ఉంటే అర్థమవుతుంది. సో అంతా అయిపోయి ఈయన గెలిపించానని చెప్పుకుంటున్న టైంలో వాళ్ళు ఎందుకు దాడి చేశారు అనేది ఇంకా మనకి తెలియాలి. సో అయితే వర్మ చెబుతున్నది ఏంటంటే, వీళ్ళంతా ప్రాపర్ జనసేన వాళ్ళు కాదు. 2009లో జనసేనలో ఉన్న వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్, వాళ్ళు మేము బాగానే ఉన్నాం. వీళ్ళు ఈ మధ్య కొత్తగా చేరి తెలుగుదేశం నుంచి జనసేనలోకి చేరిన వాళ్ళు. సో వీళ్ళు ఉదయ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, కాకినాడ ఎంపీ, టీ టైమ్ ఉదయ్ అంటారు ఆయన అనుచరులు ఆయనే చేయించాడు అనేది ఇంకొంత పెద్ద ఆరోపణ అది. సో ఇక్కడ కొంత కాంట్రడిక్షన్ కనబడుతుంది మనకి. ఒక పక్కేమో తెలుగుదేశం వాళ్ళ నుంచి వెళ్ళిన జనసేన వాళ్ళు దాడి చేశారంటున్నారు, రెండో వైపు ఏమో ఉదయ్ శ్రీనివాస్ దాడి చేయించాడు వీళ్ళ ద్వారా అంటున్నారు. అంటే మరి ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఎంపీ కదా, జనసేన ఎంపీ ఈయన మీద ఎందుకు దాడి చేయించాడు? వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు ఉన్నాయి అంటే, ఫిజికల్గా హత్యాయత్నమనే అంటున్నాడు ఆయన. ఇది నన్ను చంపాలనే వాళ్ళు దాడి చేశారు, నాకు ఎక్కువ మంది నా సపోర్టర్స్ ఉన్నారు కాబట్టి నేను బతికాను, లేకపోతే నన్ను చంపేసేవాళ్ళే అని కూడా అంటున్నాడు. అంటే అంత సీరియస్గా ఉదయ్ శ్రీనివాస్కు ఈయనకి గొడవలు ఉన్నాయో? మామూలుగా మనకి గతంలో కూడా ఎలక్షన్ల ముందు కూడా ఒక వెర్షన్ ఏంటంటే, ఈ వర్మ మీద మొత్తము బరువంతా వర్మ మీద భారం వేసేసి పవన్ కళ్యాణ్ మిగతా ఏరియాలు తిరిగేవాడు, వర్మనే గెలిపించాలి, నన్ను వర్మ మీద భారం వేస్తానని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. అయితే అక్కడ జన సైనికుల్లో కొంత అసంతృప్తి ఉంది తెలుగుదేశం వాళ్ళ పట్ల. బిగినింగ్లో కొంతమంది ఆడియోలు కూడా పెట్టారు, మమ్మల్ని మాత్రం పవన్ కళ్యాణ్ కలవనీయకుండా ఈ వర్మ బ్యాచ్ అడ్డుకుంటున్నారు, వాళ్ళేమో ఎవరు వచ్చినా కూడా కల్పిస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు, పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి నా బ్లేడ్ బ్యాచ్ తిరుగుతూ ఉంది, వాళ్ళు నన్ను నా సెక్యూరిటీని గాయపరుస్తున్నారు అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే నేను అందరినీ కలవట్లేదని. సో ఆ తర్వాత కొంతమందితో ప్రతిరోజు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని సెల్ఫీలు కూడా దిగడానికి పవన్ కళ్యాణ్ ట్రై చేశాడు. ఇలాగా బిగినింగ్ నుంచి కూడా వర్మ, టీడీపీలో ఉన్న వర్మ గ్రూప్కి జనసేనలో ఉన్న కొంతమందికి పడట్లేదనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ యాంగిల్ కొత్తది, ఉదయ్ శ్రీనివాస్ చేయించాడనే యాంగిల్ కొత్తది. ఉదయ్ శ్రీనివాస్కి ఈయనకి ఎందుకు పడలేదు? ఎందుకంటే జనసేన లీడరు పవన్ కళ్యాణ్ గెలుపు కోసమే కదా వర్మ ట్రై చేశాడు. మరి వర్మ గెలిపించాడు కదా, 70,000 మెజార్టీ వచ్చిందంటే వర్మ హ్యాండ్ లేకుండా వచ్చే ప్రసక్తి లేదు అక్కడ. వర్మ కానీ ఓడించాలనుకుంటుంటే ఖచ్చితంగా నెగిటివ్గా పనిచేసి ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అండేది, లేదా మెజార్టీ డ్రాస్టిక్గా పడిపోయింది. మరి 70,000 మెజార్టీ ఎలా వచ్చింది వర్మ చేయకపోతే? మరి వర్మ చేయలేదా? వర్మ చేయకుండానే 70,000 మెజార్టీ గెలిచాడా పవన్ కళ్యాణ్? వర్మ చేయలేదు కాబట్టి దాడి చేశారా? ఇవన్నీ వర్మ ఏం చెప్పట్లేదు. ఎందుకు నా మీద దాడి చేశారనే కారణం చెప్పట్లేదు వర్మ. ఎవరు చేశారనేది మాత్రం చెప్తున్నాడు, కానీ ఎందుకు చేశారని చెప్పట్లేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏమంటే, ఎవరైనా దాడి చేసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ వర్మ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, దానికి అని చెప్పిందో తెలియదు, అది కూడా ఆయన చెప్పలేదు. మరోవైపు ఆయన ఏమంటున్నాడంటే, దీని పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది, వాళ్ళు ఎవరు కూడా అడ్డుకోలేదు అనేది పోలీసుల మీద కూడా ఇది చేస్తున్నారు. గవర్నమెంటే మీది, సో మీ పోలీసులు నిన్ను ఎందుకు కాపాడలేకపోయారు అనేది అదొక ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏంటి, ఈయన కంప్లైంట్ ఇవ్వడంట, కానీ ఆ కారును మాత్రం సెంటర్లో లాక్ చేసి వదిలేస్తాను,
పోలీసులు దీని మీద చర్య తీసుకునే వరకు ఆ కారు అక్కడే ఉంటుంది అంటున్నాడు. నువ్వు మరి కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు చర్య తీసుకోమని డిమాండ్ ఎందుకు చేస్తున్నావు? కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇవ్వడానికేమో మా వాళ్ళు అడ్డుపడ్డారు అంటున్నావు, మరి పోలీసులు చర్య తీసుకోవాలంటున్నావు. ఇదంతా కూడా కొంత ఫిషీ అంటారు ఇంగ్లీష్లో, అలాంటి ఒక సంశయాత్మకంగా గందరగోళంగా ఉంది. దీని నుంచి ఇంకా పూర్తి వివరాల్లో అయితే రావాలి, వేరే సోర్స్ నుంచి వస్తే కానీ మనకు తెలియదు. వాళ్ళు ఉదయ్ శ్రీనివాస్ నోరు తెరిచి మాట్లాడాలి. అట్లాగే ఈయన మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ అక్కడ లోకల్ నాయకత్వం ఎవరు? 25 మంది పోయి దాడి చేయడం అంటే దానికి ఎవరో ఒకరు నాయకత్వం వహించి ఉంటారు కదా. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు చేశారు, ఇవన్నీ తెలియాల్సి ఉంది. పోలీసులు ఖచ్చితంగా ఈయన కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసులు మొత్తం సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. అట్లాగే పోలీసులు ఉండి కూడా ఆపలేదంటే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సింది. మరి చంద్రబాబు దీని మీద దృష్టి పెడతాడా లేదా అనేది చూడాలి. ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తమ నాయకుడు అతని మీద తన మనుషులే దాడి చేశారంటే ఇది చాలా సీరియస్. మామూలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద దాడులు చేస్తున్నారు. ఇక్కడేమో రివర్స్లో తెలుగుదేశం వాళ్ళ మీద జనసేన వాళ్ళు, అది కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళిన జనసేన వాళ్ళని ఈయన చెప్తున్నాడు. సో వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ఫజిల్గా ఉంది. సో ఈరోజు రేపేమన్నా వర్మ బయటకు వచ్చి మాట్లాడతాడా? ఆయన ఇంకోటి కూడా అన్నాడు, నేను 20 ఏళ్ళుగా పిఠాపురంలో రాజకీయాలు చేస్తున్నాను, ఎప్పుడు కూడా ఇలాంటి వైలుగా జనసేనలో ఉన్న వాళ్ళతో నాకు ఇబ్బంది లేదని చెప్తున్నాడు. అంటే తెలుగుదేశం నుంచే జనసేనలోకి వెళ్ళారు. సో మరి అలాంటి వాళ్ళని జనసేన అధినాయకత్వం కూడా చర్య తీసుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కానీ. మరి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు. మేబీ పవన్ కళ్యాణ్ కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు దీని మీద, నాగబాబు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇవన్నీ వస్తే మనకి సమగ్రమైన పిక్చర్ వస్తుంది. అసలు వర్మ మీద ఎందుకు దాడి చేశారు, దాడి చేసిన వాళ్ళు ఎవరు, ఉదయ్ శ్రీనివాస్కి నీకు మధ్య గొడవ ఏంటి, అదంతా కూడా వర్మ ఏమి చెప్పట్లేదు. ఉదయ్ శ్రీనివాస్ నోట్ తెరిచి చెప్తే కానీ ఇది జరగదు. ఇది ఇంకా పెద్దదవుతుంది. ఎందుకంటే హత్యాయత్నం అంటే ఇట్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి, మరి ఉదయ్ శ్రీనివాస్ మీద కూడా పెట్టాలా? ఈ మన మధ్య గొడవలు వస్తే ఇది స్టేట్ లెవెల్లో ఇష్యూ అవుతుందని ఏమన్నా ఆయన కేంద్ర అంటే రాష్ట్ర నాయకత్వం ఆపిందా కేసు పెట్టద్దని? కేసు పెట్టకపోయినా ఆయన ఓపెన్గానే వచ్చి మాట్లాడాడు అంటే చాలు. కేసు పెట్టడం అనేది లీగల్ వ్యవహారం. లీగల్ కూడా పోలీసులు సుమోటోగా తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వచ్చి మాట్లాడి నా మీద అత్యాయత్నం జరిగిందని చెప్తున్నప్పుడు పోలీసులు కేసు పెట్టినా పెట్టకపోయినా సుమోటోగా తీసుకుంటారు, కేసు పెట్టమని అడుగుతారు కూడా. కేసు పెట్టకపోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన మనుషులు కాబట్టి కేసు పెట్టద్దంటే ఎలాగా? ఎవరైనా రేపు నీ మీద దాడి చేశారు కాబట్టి అది ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అది హత్య ప్రయత్నం కాబట్టి. మరి నెక్స్ట్ కేసు రిజిస్టర్ అవుతుందా, దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా వాళ్ళు, లేదా సుమోటోగా కూడా చేయొచ్చు. సుమోటోగా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయొచ్చు. మరి ఈరోజు ఏమన్నా అరెస్టులు చేస్తారా ఏందనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.